ఉపయోగపడుతుంది, అధికార పార్టీకి అవకాశంగా మారుతుంది. మరి ఎందుకు వైసీపీ పదే పదే అధికార పార్టీకి అవకాశాన్ని ఇస్తుంది అనేది ఎవరికీ అర్థం కాని ప్రశ్న. ఇక్కడ తెలంగాణలో కూడా అదే. కేసీఆర్ గారు మొన్నటికి మొన్న జస్ట్ వచ్చి ఆయన కూడా 10 నిమిషాలు అరగంట కూర్చొని సైన్ పెట్టేసి ఆయన కూడా వెళ్ళిపోయారు. లేదంటే అప్పటికి కూడా ఆయన సైన్ పెట్టకపోతే కనుక అది పూర్తిగా అసెంబ్లీ ధిక్కారం కింద వస్తుంది కాబట్టి అది చేశారు. సేమ్ వైసీపీ కూడా అదే విధానాన్ని అనుసరిస్తుంది. అందులో 3 కొత్త ఎమ్మెల్యేలు ఉన్నారు. కనీసం ఆ ఎమ్మెల్యేలకి, వైసీపీ ఎమ్మెల్యేలకి అసెంబ్లీ గోడలు ఎలా ఉంటాయి, అసలు అసెంబ్లీ డిజైన్ ఎలా ఉంటుంది, అసెంబ్లీకి సంబంధించి విధానం ఎలా ఉంటుంది, అసెంబ్లీలో అనుసరించాల్సిన విధానాలు ఎలా ఉంటాయి, ఇప్పటికీ కూడా వాళ్ళకి తెలియని పరిస్థితి ఉంది. మీకు తెలిసినా తెలియకపోయినా మేము ఇంత అంటే అసెంబ్లీ దగ్గరకు వచ్చే వరకు కూడా రాజకీయం చేసేలాంటి దౌర్భాగ్యమైన పరిస్థితులకి పార్టీలు వెళ్ళిపోతే ఇంకా ఆంధ్రప్రదేశ్ బాగుపడదా, ఇక ఆంధ్రప్రదేశ్ ఇలాగే ఉంటుందా, ఏం పాపం చేసింది అసలు ఆంధ్రప్రదేశ్ అనేలాంటి పరిస్థితులు వస్తున్నాయన్నమాట. పక్కనున్న రాష్ట్రాలను చూసైనా సరే నేర్చుకోరా, ఒక్కొక్కరు ఏ విధంగా ముందుకు వెళుతున్నారు. కనీసం కేసీఆర్ గారు రాకపోయినా ఆయన పార్టీ క్యాడర్ అంతా అయినా వచ్చి కూర్చుంటుంది. జగన్మోహన్ రెడ్డి గారు రాకపోయినా ఆ 10 మంది అయినా వచ్చి కూర్చునేలాంటి ఒక బ్రాడ్ మైండ్ నాయకులుగా ఆ స్థానానికి వెళ్ళారు అంటే ఒక బ్రాడ్ మైండ్ ఉండాలి. ఆ బ్రాడ్ మైండ్ లేని పరిస్థితికి ఎందుకు కారణం అవుతుంది అనేది ఎవరికి అర్థం కావట్లేదు. అలాగే మనం ఒక విషయాన్ని 2014 నుంచి 19 వరకు ఆయన అసెంబ్లీలో జగన్మోహన్ రెడ్డి గారు చాలా కోపావేశాలతో, చాలా టెన్షన్గా, చాలా ఆవేశంగా, ప్రశాంతంగా కనబడేవాళ్ళు కాదు. ప్రతిపక్షంలో కూర్చున్నప్పుడు ఎప్పుడు బయటికి వెళ్ళిపోదామా అన్నట్టు ఉండేవాళ్ళు. అదే సమయంలో మైక్ ఇవ్వని కారణంగా నేను ప్రజాక్షేత్రంలో తేల్చుకుంటాను అని ఆవేశంగా ఆయన ఒక సవాల్ చేసి బయటకు వెళ్ళి ఆయన అనేక కార్యక్రమాలు ప్రజల్లోకి వెళ్ళడం, ప్రజల్లో తిరగడం, ఇక ఆ తర్వాత అసెంబ్లీకి రాకుండా ఆయన నడిపించారు. అంటే దాన్ని ప్రజలు యాక్సెప్ట్ చేశారు. ఒక రకంగా కోపంగా ఆయనకి మైక్ ఇవ్వలేదు కాబట్టి మా దగ్గరకు వచ్చారు అని ప్రజలు గమనించారు, ప్రజలు చూశారు, ప్రజలు ఆదరించారు. 2019లో అదే విధంగా గెలిపించారు. ఆ తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా డుమాలు లేకుండా చక్కగా ముఖ్యమంత్రిగా మాత్రమే ఆయన అసెంబ్లీలో వెళ్ళి కూర్చున్నారు. ఇక ఇప్పుడు 2024లో అధికారంలోకి వచ్చిన తర్వాత ఏ మాత్రం ఎవ్వరు ఏమనుకున్నా సరే పట్టించుకోకుండా ఆయన అసెంబ్లీ వైపే చూడని పరిస్థితి నెలకొనుంది. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ఇన్నిసార్లు అసెంబ్లీకి రాకుండా జస్ట్ ఇవాళ కూడా వచ్చి ఒక సైన్ చేసి అవి మెడికల్ కాలేజెస్ విషయం కానీ, లేదంటే అంబటి రాంబాబు గారి విషయం కానీ, ఇలా కొన్ని అంశాలను తీసుకొని ప్లెకార్డులు పట్టుకొని జస్ట్ బయటకు వచ్చేసి దీన్ని క్లోజ్ చేసేశారు. అంటే రేపు ఆయన నేను అసెంబ్లీలో నా గొంతు వినిపించాలనుకున్నాను, నాకు మైక్ ఇవ్వలేదు అని చెప్పడానికి ప్రజల దగ్గర ఒక అవకాశాన్ని జగన్మోహన్ రెడ్డి కోల్పోయారు, మిస్ అయిపోయారు. ఏ అసెంబ్లీలో అయితే నాకు మైక్ ఇవ్వని కారణంగా నేను బయటకు వచ్చాను అని చెప్పాల్సిన ఒక అవసరాన్ని ఆయన మిస్ అయిపోయారు. అసలు ప్రభుత్వాన్ని ప్రశ్నించడానికి బలం ఒక్కటే కాదు, గొంతు ఉండాలి. ప్రజల పక్షాన మాట్లాడడానికి ప్రజలకి సమస్యలు ఉండాలి. ఆ సమస్యలను వినిపించే గొంతు, ఆర్ద్రత, ఆ మనసు, ఆ పొజిషను అన్నీ ఉన్నప్పుడే అసెంబ్లీలోకి వెళ్ళి మాట్లాడగలిగిన ఔదార్యం ఉంటుంది, ప్రజల పక్షాన మాట్లాడాలి అని. కానీ ఇవన్నీ మర్చిపోయి కేవలం ప్లెకార్డులు పట్టుకొని నిన్న బయటకు వెళ్ళిన విధానం చూస్తే గనక ఇలా వచ్చి అలా ఎందుకు వెళ్ళారో ఎవరికీ అర్థం కాని పరిస్థితి నెలకొనుంది. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ప్రజల్లోకి వెళ్ళడానికి బస్సు యాత్రలో ఏవో కార్యక్రమాలు పెట్టుకుంటున్నారు. అంటే ఏది కాస్ట్ చూపించి ఆయన బస్సు యాత్ర పెట్టగలుగుతారు? ఇప్పుడు అసెంబ్లీకి రాని ఆయన ప్రజల దగ్గరికి వస్తే మాత్రం ప్రజలు యాక్సెప్ట్ చేస్తారా అన్న ప్రశ్న ఈరోజు తలెత్తుతోంది. నిజానికి గతంలో చంద్రబాబు నాయుడు గారిని ఏడిపించి ఇదే అంబటి రాంబాబు గారు ఆ తర్వాత వీడియోలు కూడా వచ్చినాయి. ఎంత దౌర్భాగ్యమైన మాటలు మాట్లాడారు. అవునన్నా కాదన్నా ఆ రోజు వ్యక్తిత్వ హననాలు, అంత పెద్ద మనిషిని, అంత అనుభవం ఉన్న మనిషిని, ఆ వయసు ఉన్న మనిషిని ఇష్టం వచ్చినట్టుగా అసెంబ్లీలో మాట్లాడుతుంటే ఆయన ఏమీ మాట్లాడకుండా కన్నీటితో, అది కూడా ఎవరో తీసిన వీడియో బయటకు వచ్చింది తప్ప ఆయన అసెంబ్లీ నుంచి వచ్చిన ఫుటేజ్ కూడా కాదు. అప్పటికప్పుడే అప్పుడు జరిగిన పరిస్థితుల్లో ఆయన కన్నీటితో ఏడ్చుకుంటూ నేను మళ్ళీ ముఖ్యమంత్రిగానే ఇక్కడ అడుగు పెడతాను అని చెప్పి చంద్రబాబు నాయుడు గారు బాధతో వెళ్ళిపోయిన వీడియో ఏదైతే ఉందో అది వచ్చిన తర్వాత సమాజం అందరికీ తెలిసింది. అంటే అసెంబ్లీ వేదికగా చేసిన సవాళ్లు, అసెంబ్లీ వేదికగా సంధించిన ప్రశ్నలు, అసెంబ్లీ వేదికగా అధికారంలో ఉన్న వాళ్ళు ఇచ్చే జవాబులు, అసెంబ్లీ సాక్షిగా జరిగే ప్రతి అంశం, ప్రతి మూమెంట్ కూడా ప్రజలు చాలా క్షుణ్ణంగా గమనిస్తారు. గతంలో టీవీలను అంటిపెట్టుకొని అసెంబ్లీ సమావేశాలను చూసే ప్రజలు ఇవాళ ఎప్పుడైనా చూడొచ్చులే, ఫోన్ మా చేతిలో ఉంది కదా అనుకుంటున్నారు. అలాగే ఓటు వేసేటప్పుడు కూడా అసెంబ్లీ సమావేశాలు
అసెంబ్లీ సమావేశంలో అధికార పార్టీ ప్రతిపక్ష పార్టీ వ్యవహరించిన తీరే ప్రజల్లో రేపు ఎన్నికల సమయంలో ఉదాహరణలుగా మారుతాయి. వాళ్ళు ఓటేసే క్రమాన్ని మార్చే విధానాన్ని కూడా అసెంబ్లీ సమావేశాలు పూర్తిగా ప్రతిబింబించేలా ఉంటాయి. అలా కాకుండా అసెంబ్లీ సమావేశాలని లైట్ తీసుకొని ఈరోజు ఇదే ఎమ్మెల్యేలు, ఈ 11 మంది ఎమ్మెల్యేలకి అసెంబ్లీ సమావేశాలకి సంబంధించి సపరేట్ బడ్జెట్ ఉంటుంది. వాళ్ళు వచ్చినా రాకపోయినా దానికి వాళ్ళకి ఆ బడ్జెట్ ఇస్తారు. అలాగే ప్రతి నెల ఆ ఎమ్మెల్యేకి గవర్నమెంట్ ఇచ్చే శాలరీ ఉంటుంది. సో ఇవన్నీ తీసుకుంటూ మన డబ్బులే తీసుకుంటూ ప్రజల ద్వారా ఎన్నిక కాబట్టి అసెంబ్లీలో కాసేపు కూడా ఒక 10 రోజులు కూర్చోవడానికి నిలబడలేకపోతే ఇంకా అలాంటి నాయకులు అవసరమా అనే ప్రశ్న ప్రజల్లో వస్తుంది. కాబట్టి రాజకీయ పార్టీలు పూర్తిగా తీరు మార్చుకోవాలి. సోషల్ మీడియా వేదికలుగా పేపర్ పులుల్లాగా రెచ్చిపోవడానికి, ఒకరినొకరు వ్యక్తిత్వ హననాలు చేసుకోవడానికి, వీళ్ళ వీడియోలు వాళ్ళు, వాళ్ళ వీడియోలు వీళ్ళు ట్రోల్ చేసుకోవడానికి కాకుండా కాస్త కూస్తో నాయకులుగా మా అందరికంటే అన్ని రకాలుగా, ప్రజల కంటే అన్ని రకాలుగా అనేక మంది కంటే, ఎందుకంటే ఈరోజు నాయకులుగా వాళ్ళు గుర్తించబడి ప్రజల చేత ఎన్నుకోబడ్డారు అంటే వారికి ఆ స్థానం ఉంటుంది. ఆ స్థానాన్ని ఒక గొప్ప స్థానంగా చూపించాలి అంటే కనీసం వాళ్ళల్లో కొంతైనా నైతికత ఉండాలి, నిజాయితీ ఉండాలి. నేను అందరిలాంటి వాడిని కాదు, ఈరోజు నన్ను ప్రజలు గెలిపించారు, నేను ఒక యూనిక్ పర్సనాలిటీ, నేను ఒక యూనిక్ పర్సన్ని అని వాళ్ళ పర్సనాలిటీని వాళ్ళు గుర్తించగలగాలి.